జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా మనము తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన అనేక సంఘటనలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాదు నవాబు ఈ సంస్థానాన్ని విలీనం చేయకపోవడం వల్ల ఆ విమోచనంతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజలకి ఉద్యోగాల్లో వెనుకబడము, ఆర్థికంగా వెనుకబడడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే యువకులు, ఉద్యోగస్తులు, కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా సమైక్యంగా పోరాడి సాధించారు. ఈ సాధన ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించారు. వారికి నివాళులుగా మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తెలంగాణ తల్లి పిలిచిందిరా, తెగువల నేలని పొగిడేదిరా. అయితే అసలైన నివాళి ఎప్పుడైనా ఏది ఉంటుంది, మన జాతీయ పోరాటం చేసిన జాతీయ నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ వాళ్ళ స్ఫూర్తి ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆశయాలు అయితే ఉన్నాయో, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి. తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం రావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, కూడు, గుడ్డ ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఉండాలనే ఒక ఆశయంతోనే, ఒక ఆశతోనే వాళ్ళు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈ ఆశయ సాధనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతోమంది మళ్ళీ స్వార్థంగా వాళ్ళ స్వార్థం కోసము దోపిడీ చేస్తూ ఉన్నారు. మనం ఒకప్పుడు అనుకున్నాం నల్లోడు దోపిడీ అన్నారు, నల్లోడు పోయినాక తెల్లోడు దోపిడీ అన్నారు, తెల్లోడు పోయినాక మళ్ళీ నల్లోడు దోపిడీ చేసినట్లు ఆంధ్రోళ్ళు పోయినారు. ఆంధ్రోడు పోయినాక మన తెలంగాణ వాళ్ళే ఈరోజు స్వార్థపరంగా కొంతమంది రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల యొక్క కష్టార్జితమైన ధనాన్ని ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము వేల కోట్ల రూపాయలు కాజేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని అందరినీ కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై ఎదుర్కొని ఒక సుపరిపాలన, అంటే ఎవరైతే స్వార్థం లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలంటారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ తెలంగాణ ఏదైతే కొత్త ఒక నవ శిశువులాగా ముందుకొచ్చిందో ఈ నవ శిశువుని ఉద్యోగస్తులు, యువత వారి భుజాలమైన మోయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.